తుంగభద్ర డ్యాం ఆనకట్టపై జరుగుతున్న నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు టీబీ బోర్డు అధికారులతో కలిసి మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు అధికారులతో జరుగుతున్న పనులపై సమీక్ష జరిపారు. దేశ చరిత్రలోనే ఒక సీజన్లో డ్యాం 33 గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చడం రికార్డు అని మంత్రి అన్నారు. సీఎం చంద్రబాబు రాయలసీమ రైతుల ప్రయోజనాల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారని, తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనులు చేస్తోందంటున్న మంత్రి పయ్యావుల కేశవ్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రాయలసీమ జీవనాడి తుంగభద్ర డ్యాంకు ప్రమాదం వచ్చిన నేపథ్యంలో గేటు గత సంవత్సరం కొట్టుకుపోయింది. పూర్తిగా గేట్ల నాణ్యత దెబ్బతిన్నాయని భావించినటువంటి ఏపీ ప్రభుత్వం పూర్తిగా గేట్లు మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇవాళ ఇప్పటికే దాదాపు సీజన్ ప్రారంభం కాకముందే గేట్లన్నీ కూడా పూర్తయి ఈరోజు ప్రస్తుతం డ్యామ్ మీద మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు విప్పు కాలువ శ్రీనివాసులు ఉన్న ప్రస్తుతం అందరూ మంత్రి కేశవ్ గారు ఉన్నారు. మంత్రి గారు చెప్పండి, ఈ తుంగభద్ర డ్యామ్ మొత్తం గేట్లు మారుస్తున్న ప్రక్రియ అంటే ఏ రకంగా జరుగుతుంది? ఏపీ గవర్నమెంట్ పాత్ర ఆశించిన దానికన్నా వేగవంతంగా జరుగుతోంది. మేము దీని మీద డే అండ్ నైట్ ప్లాన్ చేసుకున్నాం. ఇదేదో ఈరోజు కళ్ళ ముందు 33 గేట్లలో 18 గేట్లు ఎరెక్ట్ చేశాం. మిగిలినవన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. వాటిని చేయగలుగుతున్నామంటే ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు. ఒక గేటుకు సంబంధించి ఒక సీజన్లోనే టెండర్లు పిలిచి ఒక సీజన్లోనే తొలగించి ఒక సీజన్లోనే కొత్త వాటిని ఎరెక్ట్ చేయడం అనేది హిస్టరీలో 33 గేట్లు ఎక్కడ జరిగినట్టు లేవనేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు. దాన్ని చేయగలిగాం. ఇవాళ మేము మే ఎండ్కి టార్గెట్ పెట్టుకున్నాం, కానీ ఇవాళ ఏప్రిల్లోనే కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఒక్క రోజు కూడా నష్టపోకూడదు, మా రైతులకు ఒక్క రోజు కూడా చుక్క నీరు వృధా కాకూడదన్న లక్ష్యం పెట్టుకున్నాం. అధికార యంత్రాంగం కూడా బాగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ మేము ఆశించిన స్థాయిలో ఒత్తిడి పెట్టాం. ఒత్తిడి పెట్టినా ఒత్తిడిని తట్టుకుని వాళ్ళు ఇవాళ పనిచేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. దీని వెనకాల రోజులు గంటల డిస్కషను ప్లానింగ్ నడిచింది. అంటే ప్రజలకి ప్రాజెక్టులు అంటేనే నమ్మకాలు పోయినటువంటి రోజుల్లో ఒక సీజన్లో చేయగలమని చూపించడానికి ఇవాళ తుంగభద్ర చూపిస్తున్నాం. లాస్ట్ ఇయర్ హంద్రీనీవాని ఒక సీజన్లో వైడనింగ్ చేసి చూపించాం. మనసుంటే మార్గం ఉంది అని చెప్పడానికి ఇవాళ ఇదే ప్రత్యక్ష నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సపోర్ట్ మరువలేనిది. ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్తోనే ఇవాళ ఈ ప్రాజెక్టులని పూర్తి చేయగలుగుతున్నాం. ఆయన చెప్పిన ఒకే ఒక మాట, గో ఆల్ అవుట్. మీరు నిర్ణయాలు తీసుకోండి, టెక్నికల్ ఒపీనియన్ తీసుకోండి. వాళ్ళు ఇచ్చిన నిర్ణయాలకి యూ టేక్ ది డెసిషన్ అన్నారు. మా ఇరిగేషన్ మినిస్టర్ గారు మేము కూర్చొని తీసుకున్న నిర్ణయాలు ఇవాళ ఫలితాన్ని ఇస్తున్నాయి. ఇవాళ మాకు నమ్మకంగా గట్టిగా చెప్పగలుగుతున్నాం, ఇక్కడ అసలు గేట్ల మార్పు జరుగుతోంది అని ప్రపంచానికి తెలియక ముందే గేట్లన్నింటినీ కూడా ఏర్పాటు చేశామంటే ఎంత నిశ్శబ్దంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, మా పనితీరే మాట్లాడుతుంది అంటానికి మొన్న హంద్రీనీవా ఇవాళ తుంగభద్ర అనేటువంటిది ఎగ్జాంపుల్ చెప్పదలుచు. గత సీజన్లో ఒక్క గేటు కొట్టుకుపోతే ఇంత జాగ్రత్తలు, గతంలో డ్యాములు కొట్టుకుపోయిన సందర్భాలు చూస్తాం. ఈరోజు చూస్తున్నాం గేటు పరిస్థితి ఎట్లా ఉంది. ఇవాళ గేట్లు మీరు చూసారు, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే పట్టించుకోలేదు, పులిచింతల గేటు కొట్టుకుపోతే పట్టించుకోలేదు, మరి అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొట్టుకుపోతే పట్టించుకోలేదు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇదే 19వ గేట్ ఆ రోజు కొట్టుకుపోతే ఆ రోజు తెల్లవారుజామున ఇక్కడికి చేరుకున్న తర్వాత టెక్నికల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత తాత్కాలిక గేట్లు పెట్టి రెస్టోర్ చేశాం. ఇవాళ పూర్తి స్థాయిలో ఈ గేటు నిలబడింది. ఈ గేటుతో పాటు 18 గేట్లు ఇప్పటికే ఎరెక్షన్లకు వచ్చాయి. సో ఒక రకంగా చూస్తే వీఆర్ హ్యాపీ. గతంలో పాలకులు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు అంటానికి మేము మాకు కొలబద్ద, మాకు మేమే ప్రతిపక్షం, మాకు మేమే అధికార పక్షం. రైతులకి ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఉండడం కోసం మేము చేసిన చర్యలన్నీ కూడా వీఆర్ వెరీ హ్యాపీ. మరి ఇందులో సహకరించినటువంటి అందరికీ కూడా, అధికారులకు కూడా, ఎందుకనంటే బాగా పనిచేశారు. ఆ ప్రెషర్ని మేము పెట్టాము. వైపు ఇండివిజువల్ బోర్డు ఇది, సో దీంట్లో కర్ణాటక గవర్నమెంట్ కానీ సెంట్రల్ ఎట్లా సహకారం ఉంది, ఇది ఇంత స్పీడ్గా ఎట్లా? అద్భుతంగా. ఎందుకనంటే అందరికీ, కర్ణాటక ప్రభుత్వానికి కూడా నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కూడా శాసనసభలో దీని మీద చర్చలు లేవనెత్తడం, ప్రభుత్వం మీద వాళ్ళు ఒక కన్సెన్సస్కి రావడం, మనం అడిగినటువంటి వాటి కన్సెన్సస్కి రావడం, సిడబ్ల్యూసి సకాలంలో గైడెన్స్ ఇవ్వడం. మేము టెక్నికల్గా ఎక్కడా దీంట్లోకి పోలేదు. వీఆర్ ఓన్లీ సపోర్టింగ్ ది ప్రాసెస్ని మాత్రం చేసుకున్నాం. టెక్నికల్ అంతా కూడా బోర్డు డెసిషన్స్ తీసుకుంది. వేరెవర్ నిధుల కొరత లేకుండా చేసే బాధ్యత మాది, చేసుకుంటూ వచ్చాం. మేము కానీ కర్ణాటక ప్రభుత్వం కానీ ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయగలము. వీఆర్ వెరీ హ్యాపీ. ఒక్క సీజన్లో చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అనంతపురం జిల్లా వాసిగా. గత సీజన్లో హెచ్ఎన్హెచ్ఎస్ వైడనింగ్ అయిపోయింది, ఈ సీజన్లో తుంగభద్ర అయిపోయింది. మిగతా రాయలసీమ ప్రాజెక్టులు మిగతా కూడా త్వరలో అయిపోతాయి అనుకోవచ్చు.
చెప్తున్నా కదా, మేము రేయింబగళ్ళు పని చేస్తూనే ఉన్నాం. మా యాక్షన్స్ కనపడితే ఏం చేస్తున్నాం అనేటువంటిది దాని మీద కూడా ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బడ్జెట్ పెట్టినటువంటి మరుసటి రోజే ఢిల్లీకి వెళ్ళి సంబంధిత అధికారులను కలిసాం. రాయలసీమలో ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు చేయబోతున్నాం అన్న దాని మీద కూడా త్వరలోనే స్పష్టత చూస్తారు. ఇదే అంటే మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు కాలువ శ్రీనివాసులు కూడా తుంగభద్ర డ్యామ్ అధికారులతో కలిసి విజిట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ గేట్ల మరమ్మతులన్నీ కూడా ఈ సీజన్ స్టార్ట్ అయ్యేలో ఏదైతే వర్షం వచ్చి ఫ్లో వచ్చే లోపే ఈ డ్యామ్ గేట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎరెక్షన్ అయిపోతుంది. అదేవిధంగా ఒక్క చుక్క నీరు కూడా వేస్ట్ కాకుండా పూర్తి స్థాయిలో మరమ్మతులన్నీ కూడా అయిపోతాయని చెప్పి మంత్రి చెప్తున్నారు. అదేవిధంగా రాయలసీమలో ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని కూడా త్వరలో చేసి చూపిస్తాం కూడా మంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, హెచ్ఎంటీవీ తుంగభద్ర డ్యామ్ నుంచి.